సాంగ్ చూసాం, చాలా బాగుంది. రామకృష్ణ గౌడ్ గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ఆయన డైరెక్షన్లో. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ టీం అందరికీ. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే, మొన్నే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో నెగ్గిన మా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల వారికి, డి సురేష్ బాబు గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, నిర్మాతల మండలి తరఫున మేము 12 మంది పోటీ చేయడం జరిగింది. దాంట్లో 7 అత్యధిక మెజార్టీతో నెగ్గాం. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం. అలాగే సెక్టార్లో 20 మంది నుంచుంటే దాంట్లో 12 మంది మెజార్టీతో మేము నెగ్గాం. వారికి అభినందన తెలియజేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన మదర్ బాడీ. అది ఆ బాడీలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ మనం కట్టుబడి ఉంటాం. వాళ్ళు ఎన్నికల్లో చాలా విషయాలు ఎజెండాలు పెట్టారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. డెఫినెట్గా ఇవన్నీ జరగాలని వాళ్ళతో మేము చేయిస్తామని మా నిర్మాత అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు చలనచిత్ర నిర్మాతల్లో చిన్న నిర్మాతలకి బుద్ధిపండుగా తయారైనటువంటి యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి, అంటే పూర్తిగా తీసేయాలి. మాకు నిర్మాత అనే కూడా సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి మేము కంటెంట్ అప్ చెప్తే ఎగ్జిబ్యూటర్ కంటెంట్ వేయాలి తప్ప నిర్మాతతో కట్టిస్తున్నారు క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ ఛార్జెస్. అది మాత్రం చిన్న నిర్మాతకి చాలా భారంగా, బాధగా, బరువుగా ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీయాలి. మేము కూడా చెప్పాం, మేము మా ప్యానల్ అందరూ కూడా సపోర్ట్ చేసాం. డెఫినెట్గా చిన్న నిర్మాతలు మాటిచ్చాం, అవన్నీ తీయించేస్తామని చెప్పేసి. అలాగే చిన్న సినిమాలు వారానికి 15 సినిమాలు, 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అది పద్ధతి కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక అవేర్నెస్ కమిటీ అనేది పెట్టి దాంట్లో వారానికి ఏ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి మేమందరం కలిసి ఆ కమిటీలో డిసైడ్ చేసి అందరికీ డేట్ ఇస్తాం. అప్పుడు ప్రతి థియేటర్కి, ప్రతి సినిమాకి కూడా మినిమం 25 స్క్రీన్లు ఇచ్చేలాగా ప్లాన్ చేసే బాధ్యత మాకుంది. మేము మా ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తున్నాం. డెఫినెట్గా చిన్న సినిమా బతికితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది. పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ బతకట్లా, చిన్న సినిమాల వల్లే బతుకుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమా మనుగడ మరింత సాగాలని చెప్పి అంటే చిన్న సినిమాకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మేము కూడా అనేక సంవత్సరాల నుంచి ఈసీ మెంబర్గా, ట్రెజరర్గా, జాయింట్ సెక్రటరీగా పనిచేసాం. మేము చేసే పని ఈ సంవత్సరం గ్యారంటీగా ఈ డిజిటల్ ఛార్జెస్ పూర్తిగా తొలగించేలాగా, చిన్న సినిమాకి థియేటర్ దొరికేలాగా, పబ్లిసిటీస్ కూడా బాగా అనుకూలమైన రేట్లో చిన్న నిర్మాతలకి అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిర్మాతల మండలిలో సుమారు 1200 మందికి మనం బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తున్నామండి. ఆర్థికంగా వెనుకబడిన నిర్మాతలకి అయితే పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నిర్మాతలందరికీ కూడా విద్య, వైద్యం అందజేస్తున్నాం. చేయాలంటే దానికి ఫండ్స్ ఖర్చు అవుతుంది. అలా నాడు ఎప్పుడో ఏర్పాటు చేసిన